సీరియస్లీ తను ఇండియన్, బట్ దుబాయ్లో ఎక్కువ హల్చల్ చేస్తూ ఉంటుంది. తను ట్రోల్ చేసే స్టైలే డిఫరెంట్ అనమాట. ఎట్లా అంటే ఎవరైతే కామెంట్ పెడతారో వాళ్ళ ఫోటో తీసి మరీ మన తెలంగాణలో ఎన్ని లాంగ్వేజెస్లో బూతులు ఉంటే అన్ని లాంగ్వేజెస్లో తిడుతుంటుంది అనమాట. ఇంకేమైనా చేయాలనిపిస్తుంది, ఏదైనా చేస్తావు నువ్వు. అవు మరే నా ఇష్టం లాగున్నది లంచ్తనం చేస్తానంటే గుదపొట్టి గుద్దుకొసి వచ్చిందట. ఇప్పుడు నీది గట్ల ఉన్నది కథ. మీ బాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు? చాలా బాగున్నాడు. ఏమో పిలుస్తావు మీ బాయ్ ఫ్రెండ్ సీనుకి? సీను భయ్యకి నువ్వు వార్నింగ్ ఇవ్వాలంటే నీ స్టైల్ ఎట్లా ఇస్తావు చెప్పు. అంటే మోతవారి కథలు చేస్తున్నావులే. ఇప్పటివరకు ఎంతమంది ప్రపోజ్ చేశారు? అన్కౌంటెడ్. ఎలాంటి ప్రపోజల్స్ వస్తాయి అంటే ఐ లవ్ యూ ఇవి కాకుండా కొంచెం గుర్తుకుండిపోయేలాగా మెసేజెస్? చాలా బాగున్నావు, చాలా బాగా చూసుకుంటాను, సో నువ్వు నా లైఫ్లోకి వస్తే. సరే, అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అసలు నువ్వు అమ్మాయివా లేకపోతే అబ్బాయివా అనేది చాలా మందికి తెలియదు. సో మీకేమనిపిస్తుంది? నాకు అమ్మాయి అనిపిస్తున్నావు. నీకు ఇష్టమైన మూవీ ఏది? నాకు ఇష్టమే బాహుబలి. కాంచన చెప్తాము. నీ లైఫ్లో ఎప్పుడన్నా నువ్వు బాధపడ్డావు ఏదైనా విషయంలో? బాధపడ్డా. ఏ విషయంలో? ఒకటి అమ్మ విషయంలో, రెండు ఫ్రెండ్స్ విషయంలో. ఓకే, అమ్మ విషయంలో ఏంటి? చిన్నప్పటి నుంచి నా ప్రపంచం అంటూ అమ్మ ఒకతే. ఒక 90% బ్రతకది అని అన్నారు. అన్ని హాస్పిటల్కు తిప్పాను. సో చాలా మందికి డౌట్స్ ఉన్నాయన్నమాట, తన అమ్మాయా అబ్బాయా లేకపోతే ట్రాన్స్ అనేది. సో మాకు కూడా ఆ విషయం తెలియదు. సో అసలు ఏంటో తెలుసుకుందామని చెప్పేసి సో పిలిపించడం జరిగిందనమాట మధు గారికి. సో మనతో పాటు మధు శ్రీ ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు ఫ్రమ్ దుబాయ్ రిటర్న్, తెలంగాణ పిల్ల. హాయ్. హాయ్, హౌ యూ మధు గారు? చాలా బాగున్నాను. నువ్వెట్లన్నా? సూపర్. సో దుబాయ్ పోయినా మన స్లాంగ్ మారలే అంటావు? అస్సలు ఎట్లా మారుతుంది? అసలు దుబాయ్ ఎందుకు పోవాల్సి వచ్చింది? దుబాయ్ ఎందుకు పోతారు అందరూ? నేనైతే నా ఆర్థిక పరిస్థితులు బాగాలేక దుబాయ్ వెళ్ళాను. ఓకే, అక్కడే జాబ్ చేశాను. సో నా ఫ్యాషన్ కంటిన్యూ చేద్దామని రీల్స్ కూడా చేశాను. ఈ దుబాయ్ విషయం పక్కన పెడితే ఓకే, అసలు మీ ఓన్ ప్రాపర్ ఎక్కడ? మాది వచ్చి జగిత్యాల డిస్టిక్, దొమలకుంట విలేజ్. ఓకే, ఇంట్లో ఎంతమంది ఉంటారు? అమ్మ, అన్నయ్య, నేను. నాన్నగారు? నాన్నగారు లేడు, చనిపోయారు. ఓకే, చిన్నప్పుడా పెద్దగా? చిన్నప్పుడు చనిపోయారు. ఓకే, అంటే నాన్న చనిపోయే ముందు నీకు తెలుసా నాన్న ఇలా ఉంటాడు? లేదు, నేను చూడలేదు. ఓకే, 1.5 month అప్పుడు చనిపోయాడు. సో ఎప్పుడన్నా నాన్న ప్రేమ మిస్ అయ్యావా? నేను చూడలేదు, వినలేదు కాబట్టి సో ఆ ఫీలింగ్ నాకు ఎప్పుడు రాలేదు. ఏదైనా అమ్మ. సో అమ్మ నీ విషయంలో ఎలా ఉంటుంది? చాలా బాగా. నా శత్రువు, నా మిత్రువు అన్నీ అమ్మే. ఏదైనా ఇప్పుడు మనం తెలంగాణ వాళ్ళం కాబట్టి మనకి ఏదైనా పెద్ద సిటీ ఉంది, రావాలి మనం పని చేసుకుని బతకాలంటే హైదరాబాద్ ఉంది. ఇంకా ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాలకి వెళ్ళి కూడా హైదరాబాద్కి వస్తున్నారు చాలామంది. అవును, ఈవెన్ వేరే కంట్రీస్ నుంచి కూడా హైదరాబాద్లో వచ్చి సర్వే అవుతున్నారు కదా. ఎస్. సో మీరు ఎందుకు దుబాయ్ వెళ్ళాల్సి వచ్చింది అండ్ దుబాయ్కి ఎందుకు వెళ్ళారు? సో దుబాయ్ నేను ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అని అంటే, సో అక్కడ మా అన్నయ్య ఉన్నాడు. సో అక్కడ జాబ్ ఆఫర్ ఉంది అనేసరికి సో వాళ్ళు ఎంప్లాయ్మెంట్ కూడా పంపించేశారు, ఫ్రీ ఎంప్లాయ్మెంట్. సో నేను ఇంకేం ఆలోచించకుండా స్టడీ కూడా వదిలేసి వెళ్ళిపోయా దుబాయ్. ఎంతవరకు చదువుకున్నావు? నేను బీకామ్ డిస్కంటిన్యూ చేసేసాను. ఓ మంచి చదువేగా. నేను కూడా అంత చదువుకోలేదు తప్ప. చదువుకోవాలని చెప్తున్నాను, చదువుకోండి ఫస్ట్ వాళ్ళని. సో దుబాయ్ అనగానే చాలా మందికి ఒక భయం ఏంటంటే అక్కడ మనకి సంబంధించిన కొన్ని ఏరియాస్ ఉంటాయంట. ఆ ఏరియాస్ తప్పించి వేరే ఏరియాకి వెళ్ళినా చంపేస్తారు, నరికేస్తారు, లేనిపోనివి దొంగ కేసులు పైన వేసేస్తారు. ఒక అబ్బాయి ఒక అమ్మాయికి అలా చూసినా సరే కళ్ళు తీసేస్తారు. ఓకే, అంటే కొంచెం వేరే థాట్స్తో చూసినా వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేసిన ఎవ్రీ ఫ్రైడే తీసుకెళ్ళి అక్కడ కొంతమందికి కట్ చేస్తారంట పార్ట్స్, కొంతమందికి ఉరి తీస్తారంట, కొంతమందికి గన్తో పేలుస్తారంట. సో నిజమేనా? అలా అని కాదు, దొంగ కేసులు అవన్నీ ఏమీ వెయ్యరు. ఇప్పుడు మన ఇంత టెక్నాలజీ వచ్చింది కనుక సో అక్కడ కూడా అట్లాంటివి ఏమీ లేవు. లైక్ ఈ ప్లేస్కి వెళ్తే ఇలా అవుతుంది అది ఇది అని ఏం లేదు, అంతా మారిపోయింది. ఫస్ట్ ఒకప్పుడు ఉండేదేమో, ఇప్పుడైతే అలా నాకైతే ఏం కనిపించలేదు. సో ఇది మీరు అన్నారు కదా అమ్మాయిలను చూస్తే
బ్యాడ్గా బిహేవ్ చేస్తే ఎక్కడైనా ఉంటుంది, శిక్ష వేయాలి. కానీ అక్కడ ఏంటంటే తొందరగా అమలు చేస్తారనమాట. ఇండియాలో కూడా అలా అమలు చేస్తే అందరూ బాగుపడతారు. మన ఇండియాలో అలాంటి మంచి మంచి కట్టుబాట్లు ఉండవులే. అలా చేయాలి ఖచ్చితంగా. ఇంకొక అమ్మాయిని చూడకుండా లైక్ ఏం చేయకుండా. సో ఎప్పుడన్నా నువ్వు కళ్ళతో చూసినా ఎవరికన్నా చంపేయడం అలా అక్కడ లైవ్లో? లేదు, నేను చూడలేదు. పోనీ నీ చుట్టుపక్కల ఇలా జరుగుతుందని విన్నావా? విన్నాను. అంటే చంపేస్తున్నారని కాదు, కానీ లైక్ వేరే వేరే గొడవలు అవుతున్నాయి, కొట్టుకున్నారు, లైక్ వేరే పర్సనల్గా చంపేసుకున్నారని మాత్రం విన్నాను. ఇంకోటి దుబాయ్కి కానీ ఇంకా వేరే దేశాలకు కానీ తీసుకెళ్లేటప్పుడు ఇక్కడ ఒక పని చెప్పి అక్కడ తీసుకెళ్ళి ఇంకో పని చెప్తారు, చేపిస్తారంట. దీనిపైన నేను మాట్లాడాలి. ఎందుకంటే చాలామంది మన వాళ్ళే ఏజెంట్స్గా వ్యవహరిస్తూ లైక్ ఆశ చూపించి ఈ జాబ్ ఉంది, ఆ జాబ్ ఉంది, మీకు ఇంత జీతం వస్తుంది, సో మీరు వెళ్ళి డైరెక్ట్ డ్యూటీ ఎక్కడమే, ఆఫీస్ బాయ్ అని చెప్పి అదని చెప్పి క్లీనింగ్లో పెట్టడము. అంటే తక్కువ సాలరీ, ఇక్కడ ఒక 5-6 వేలు మిగిలే అంత కూడా లేకుండా అట్లాంటి ఒక్కొక్కసారి చాలామందిని అక్కడికి వెళ్ళిన తర్వాత వర్క్ కూడా ఉండదు, ఫుడ్ ఉండదు, రూమ్ కూడా ఉండదు. సో కొత్తగా వెళ్ళిన వాళ్ళకైతే ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలీదు, చాలా అవస్థలు పడుతుంటారు. కొందరైతే అసలు ఎక్కడికి వెళ్ళి ఎక్కడుంటారో కూడా తెలియదు, పార్కులలో కానీ చెట్ల కింద. సో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దానికి ఏం చేయాలంటే ఒకటి తీసుకురావాలి ఏదైనా. నిజంగా ఇట్లా చాలామంది మోసపోతున్నారు దుబాయ్ అంటే తెలియకుండా. దుబాయ్కి ఎందుకు వెళ్ళాలి? మనకి ఇక్కడ ఇండియాలో కానీ మన హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడ పనులు లేవా? చేసేదంతా మీరు మళ్ళీ అదేదో తీసుకురావాలంట. ఏం తీసుకురావాలి? లేదు, దుబాయ్ ఎందుకు వెళ్ళాలి అంటే దేర్ ఈజ్ రీజన్. దుబాయ్ వెళ్తే సో అక్కడ మంచి ఇన్కమ్ సోర్స్ ఉంటుంది. నువ్వు దుబాయ్ ఎన్ని సంవత్సరాలు అయింది? నేనైపోయింది 4 years అయిపోయింది. ఓకే, 4 years. ఎంత సంపాదించినావు? ఓకే, పర్లేదు. అంటే ఇక్కడికి డబల్ శాలరీ అక్కడ? నాకైతే ఓకే, మిగతా వాళ్ళకు ఉంటుంది. నేను ఏమంటున్నా, ఇప్పుడు జనరల్గా ఇక్కడతో పోల్చుకుంటే డబల్ శాలరీ అక్కడ. ఇప్పుడు నీకు ఇక్కడ 20,000 అనుకో, అక్కడ 40,000 సంపాదించుకోగలమా మంత్లీ? సంపాదించుకోగలం. ఇక్కడ ఎవరెవరు ఉంటారు నీకు? ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, ఊరోళ్ళు ఉంటారు, సినిమా ఉంటుంది, తినుడు ఉంటుంది, తాగుడు ఉంటుంది, పెట్రోల్ ఉంటుంది, బైక్ ఉంటుంది, గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. అక్కడ నీకు వాళ్ళు ఎవ్వరు ఉంటారు కాబట్టి ఆ ఖర్చులన్నీ నీకు మిగిలిపోతాయి కాబట్టి నీకు డబల్ శాలరీ కనిపిస్తుంది అంతే. అక్కడ చాలా మంది తెలియని వాళ్ళు ఇదే మిస్టేక్ చేసేది. చాలా మంది. అక్కడ నువ్వు మందు తాగావా? నాట్ ఇంపార్టెంట్. అక్కడ నువ్వు మందు తాగావా? నేనా? అమ్మాయిలతో తిరిగావా, అబ్బాయిలతో తిరిగావా, పోనీ ఫ్రెండ్స్తో తిరిగావా, ఏదైనా పార్క్ వెళ్ళావా, సినిమా? అందరితో తిరిగాను, అన్ని పార్టీస్ ఎంజాయ్ చేశాను నేను. అలా అని ఎందుకు అనుకుంటావు? ఒక ఫ్యామిలీ పరంగా ఒక ఫ్యామిలీని నడిపించాలని ఒక బరువు బాధ్యతలు అది నెత్తినేసుకొని కూడా అక్కడ నివసించే వాళ్ళు ఉన్నారు. అందరినీ పండగల్ని, అమ్మ నాన్నని, ఒక అమ్మ చనిపోయినా, నాన్న చనిపోయినా, ఇంట్లో భార్య చనిపోయినా, పిల్లలు చనిపోయినా కానీ వాళ్ళు రాకుండా అక్కడే పని చేసుకుంటూ అయ్యో ఎలా అని ఏడ్చుకుంటూ ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. ఎంజాయ్మెంట్స్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. నువ్వు దుబాయ్లో ఉన్నప్పుడు నీ ఫ్రెండ్స్ కానీ, నీ ఫ్యామిలీలో కానీ, చుట్టాల్లో కానీ ఎవరైనా చనిపోయినప్పుడు నువ్వు రాలేని పరిస్థితిలో ఉన్నావా? నేను చాలాసార్లు, అంటే మా మామయ్య చనిపోయాడు. సో అప్పుడు నాకు అనిపించింది, ఎందుకు ఇక్కడ ఉన్నాను నేను, ఒక మంచి లేదు, చెడ్డ లేదు. అసలు మంచి చెడు పక్కన పెడితే ఒక పర్సన్ మన ఇంట్లో వాళ్ళు చనిపోతే వాళ్ళు మళ్ళీ మనకు కనిపించరు కదా. సో అప్పుడు అనిపిస్తుంది, ఏంటి ఈ జీవితము, ఈ పైసల కోసమా అందరిని వదిలేసి ఇక్కడికి వచ్చింది అని. కానీ ఆ డబ్బు ఉంటేనే కదా మిగతా వాళ్ళు కూడా జీవించేది అని మళ్ళీ మనల్ని మనం సంధాయించుకొని అక్కడనే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో నువ్వు దుబాయ్ వెళ్ళిన తర్వాత నీతో ఏమైనా జరిగిన ఇలాంటి సంఘటన? నీకు ఫుడ్ లేకుండా, రూమ్ లేకుండా, ఒక పని చెప్పి పిలిచి ఇంకో పని పెట్టడం ఇలాంటివి? లేదు, దేవుడి దయ వల్ల నాకు అట్లాంటివి ఏం కాలేదు. కానీ నాకు తెలిసిన వాళ్ళు కానీ అక్కడ పరిచయమైన వాళ్ళకి కానీ చాలా జరిగాయి. ఎందుకంటే మా అన్నయ్య అక్కడ ఉన్నాడు కాబట్టి నాకు అట్లాంటి ఏం ఇబ్బందులు రాలేదు. అంటే మీ విషయంలో మంచి జరిగింది కాబట్టి మీకు హ్యాపీ, దుబాయ్ అంతా ఓకే ఫైన్. కానీ మిగతా వాళ్ళ విషయంలో అయితే అన్యాయం అయితే జరుగుతుంది కదా. నేను ఫైన్ అని నేను చెప్పట్లేదు, దుబాయ్ ఓకే అని కూడా చెప్పట్లేదు నేను. అది ఒక ఇన్కమ్ సోర్స్. అంటే అక్కడికి వెళ్ళారనుకోండి, డ్యూటీ బై డ్యూటీ చేసుకుంటారు మన వాళ్ళైనా కూడా. సో ఎలా తిరగడం ఉండదు కదా, ఓన్లీ వీక్లీ వన్ డే వచ్చిందంటే అప్పుడు ఏదో సరదాగా అందరు కలిసి ఉంటారు. కానీ ఇక్కడ మీరే చెప్పారు కదా ఫ్రెండ్స్ అది ఇది తిరగడం అని, అక్కడ అదేం ఉండదు. డ్యూటీ బై డ్యూటీ చేయకపోతే సాలరీ రాదు కదా. అట్లీస్ట్ అక్కడ మనకు జ్వరం వచ్చి మనం బెడ్ మీద పడితే వచ్చి బాగున్నావు అని అడిగేటోళ్ళు ఉంటారా? అది ఎవరు ఉండరు, ఎందుకంటే అందరూ వర్క్కి వెళ్ళేవారు కాబట్టి. సో మనకు జ్వరం వచ్చినా ఇంకేదైనా ప్రాబ్లం అయినా కానీ ఒంటరిగా కుమిలిపోవాల్సిందే 4 గోడల మధ్యలో. సో అంటే
వాళ్ళ వర్క్ ఫినిష్ చేసుకున్న తర్వాత వచ్చి మంచి చెడులు చూసుకుంటారు. ఒకవేళ వర్క్కి వెళ్ళకపోతే అక్కడ ఉన్న షేక్లు అంతా మళ్ళీ కొట్టడం చేయడం స్టార్ట్ చేస్తారు. షేక్స్గా అదేం లేదు, షేక్స్ ఎందుకు ఉంటారు, సూపర్వైజర్స్ కానీ అంతే ఉంటారు. ఈ రోజుల్లో ఎవరు కొట్టట్లేదు. నువ్వు వెళ్ళకపోతే సాలరీ కట్ చేస్తారు. ఇంకా నువ్వు అంటే చాలా రోజులు హాలిడేస్ తీసుకున్నావంటే సో నిన్ను రిటర్న్ పంపించేస్తారు. ఈ 4 ఇయర్స్లో దుబాయ్లో నువ్వు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేసినావు? దుబాయ్లోనా? నేను 4 ఇయర్స్లో అంటే నేనేం ప్రాబ్లం ఫేస్ చేయలేదు యాక్చువల్లీ. ఓకే, నేను వర్క్ చూసుకొని వెళ్ళాను కాబట్టి సో నేనైతే కంఫర్టబుల్గానే చేసుకున్నాను నా వర్క్. ఓకే, మీ బాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు? చాలా బాగున్నాడు. ఏమో పిలుస్తావు మీ బాయ్ ఫ్రెండ్ సీనుకి? ఏమని పిలుస్తావు? సీన్ నా బాయ్ ఫ్రెండ్ అని నేను చెప్పలేదే. కాదు, ఇప్పుడు జనరల్గా సోషల్ మీడియాలో అందరు మీరు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండే అనుకుంటున్నారు. మీ మోతాబారి నువ్వు. మోతవరి నేను బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అని ఎలా అనుకుంటారు? తను ట్రోల్ చేస్తే నేను ఆన్సర్ ఇస్తున్నాను అంతే. దానికి ఇప్పుడు సీను భయ్యకి నువ్వు వార్నింగ్ ఇవ్వాలంటే నీ స్టైల్ ఎట్లిస్తావు చెప్పు. అంటే మోతవరి కథలు చేస్తున్నావులే, ఆని మెడనరాలు ఇరిచి చేతిలో పెడతా ఏమనుకుంటున్నావా? ఇలా అంకర పెట్టి మాట్లాడకుండా కావాలా? సరే, ఒకటి సీనన్న నువ్వు కలవక ముందు మీరు ఆల్రెడీ తిట్టుకుంటున్నారు కదా, సడన్గా ఒక అవార్డ్ ఫంక్షన్లో కలిసిరు కదా, అప్పుడు కలిసినప్పుడు ఎట్లుండే మీ రియాక్షన్స్ ఏమి లేవు. సో ఏంటి ఎందుకు ట్రోల్ చేస్తున్నావు అని నేను అడిగా. సో అడిగితే నువ్వు చేసేది అలా ఉన్నాయి కాబట్టి నేను ట్రోల్ చేస్తున్నాను అని అన్నాడు. సో అప్పుడు ఇంకా కొంచెం డిస్కషన్ జరిగింది. ఆ తర్వాత ఓకే ఫైన్ అని మాట్లాడాం అంతే. సో నువ్వు మంత్లీ ఇంటికి డబ్బులు పంపిస్తున్నా, ఇయర్లీ పంపిస్తున్నా? లేదు, మంత్లీ పంపించాల్సిందే కదా ఇక్కడ ఉన్న ఖర్చులను బట్టి. అయితే ఇంట్లో వాళ్ళకి మిస్ అయిన ఫీలింగ్ వస్తుండేనా? చాలా చాలా ఇంత సంపాదించినా కానీ ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది కదా. ఏ పండగ అయినా కానీ మంచి చెడు ఏదైనా కానీ ఓన్లీ టెక్నాలజీ ఉంటే సరిపోదు కదా, మనసుకి తృప్తినివ్వదు. ఫోటోలు చూసో వీడియోలు చూసో వీడియో కాల్స్ మాట్లాడు అది తృప్తినివ్వదు మన కళ్ళ ముందు ఉన్నంత. సో డెఫినెట్లీగా ఫీల్ అవుతాం ఎవరైనా, ప్రతి ఒక్కరు దుబాయ్లో ఉన్న వాళ్ళు. ఏమైనా పండుగలు మిస్ అయినావు? అయ్యో అన్నీ మిస్ అయ్యా. ఏమన్నా అంటారేంటి, అన్నీ మిస్ అయ్యా. అంటే అక్కడ నేను చాలా బతుకమ్మ కానీ సంక్రాంతి కానీ ఉగాది కానీ అన్నీ జరుపుకున్నాను నేను. కానీ సో మన వాళ్ళతో ఉండే వేరే ఉంటుంది కదా ఆ వాతావరణం. సో అది అంటే ఇప్పుడు పండుగలు మిస్ అయితే అక్కడ మనం ఇక్కడ వండుకునే ఐటమ్స్ వండుకుంటారా మీరు? అన్నీ A to Z అక్కడ దొరకనివంటూ లేవు. మనకు చేయొచ్చు అని అంటే అన్నీ చేసుకొని తినచ్చు. టిక్టాక్ ఉన్నప్పుడు నార్మల్ వీడియోలు చేస్తుండే నువ్వు. ఎస్, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో వచ్చినాక మొత్తం హైప్ మొత్తం రెచ్చిపోతున్నావు, అసలు వీడియోలు కూడా తగ్గుతూనే లేవు. సో ఎందుకు అట్లా? టిక్టాక్లో నార్మల్ అని ఏం లేదు, టిక్టాక్లో కూడా నేను చేశాను. ఇన్స్టా నేను స్టార్ట్ చేసేసి ఇప్పుడు 3 months అవుతుంది అంతే. 3 monthsలో నా వీడియోస్ ట్రెండ్ అయ్యాయి. ఇప్పటివరకు ఎంతమంది ప్రపోజ్ చేశారు? అన్కౌంటెడ్. కామెంట్స్లో కావచ్చు, మెసేజ్లో కావచ్చు, అదే లెక్కలేనంత మంది. అంటే ఎలాంటి ప్రపోజల్స్ వస్తాయి? అంటే ఐ లవ్ యూ ఇవి కాకుండా కొంచెం గుర్తుకుండిపోయేలాగా మెసేజెస్. గుర్తుకుండిపోయేలా అంటే చాలా బాగున్నావు, చాలా బాగా చూసుకుంటాను, సో నువ్వు నా లైఫ్లోకి వస్తే సో నాకు తెలుసు నువ్వు మా వాళ్ళని కూడా బాగా చూసుకుంటావని. సో ఇట్లాంటి ప్రపోజల్స్ వచ్చి నాకు నచ్చాయి. ఇవి పక్కన పెడితే ఇంకా కొంచెం మంది అదే స్టైల్ని కొంచెం వల్గర్గా చెప్తారు. ఓకే, జనరల్గా చెప్పాలంటే ఒక నైట్కి ఎంత తీసుకుంటావు, నీ రేట్ ఎంత, ఇట్లా కూడా వస్తాయి మెసేజెస్. లేదు, మెసేజెస్ అయితే నాకు అలా వల్గర్గా రాలేదు, ఎవరు అంత ధైర్యం చేయలేదు. కానీ కామెంట్స్ మాత్రం చేశారు. కామెంట్ చేసిన వాళ్ళని మాత్రం నేను వదిలిపెట్టలేదు. కామెంట్స్ 1 నైట్కి ఎంత అని చేస్తే సో నేను వాళ్ళకి కౌంటర్ ఇచ్చేసా కదా. సరే, ఇప్పటివరకు ఎంతమంది కలిసాం? అంటే ప్రపోజ్ చేసిన వాళ్ళని, నీ ఫాలోవర్స్ని? నన్ను ప్రపోజ్ చేసిన వల్ల నేను ఎవరిని కలవలేదు. ఫాలోవర్స్ని అయితే ఎక్కడికన్నా వెళ్తే కలిసాం అలా. ఏదైనా అబ్బాయి గట్టిగా లవ్ చేసిండా ఇన్స్టాగ్రామ్లో? చేశారనుకుంటా, వదిలిపెట్టకు. చేశారనుకుంటా కానీ నేనే అవాయిడ్ చేసేసా. సో ఇప్పుడు నువ్వు ఇలా రెడీ అవ్వడానికి కారణం ఏంటి? అంటే ఒక అమ్మాయి కూడా ఇంత అందంగా ఇంత టైం తీసుకొని ప్రతిదీ పర్ఫెక్ట్, ఒక చిన్న జుమ్కి కాడ నుంచి ఒక చిన్న బొట్టు కాడ నుంచి ఎవ్రీథింగ్ సెలెక్షన్ చాలా బాగుంది, అండ్ తయారైతే కూడా చాలా బాగున్నావు. అంటే ఈ డ్రెస్ది కూడా నీ కోసమే కుట్టించినట్టుగా ఉంది. అబ్బాబా. సరే, అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే అసలు నువ్వు అమ్మాయివా లేకపోతే అబ్బాయివా అనేది చాలామందికి తెలియదు. ఆ క్వశ్చన్ మార్క్ నాకు కూడా ఉంది. సో వాళ్ళందరితో పాటుగా నీ మైండ్ కూడా ఖరాబ్ అయిందన్నమాట. నాకు ఖరాబ్ ఏం కాలేదు. సో మీకేమనిపిస్తుంది? నాకు అమ్మాయి అనిపిస్తున్నావు. సో మళ్ళీ క్వశ్చన్స్ ఎందుకు రేస్ చేస్తున్నారు? కానీ నువ్వు అమ్మాయి కాదు కదా. ఆ విషయం తెలుసు కదా మీకు. ఎస్, ఇంకోటి నీ బయోలో ఆల్రెడీ రాసినావు గెటప్ ఆర్టిస్ట్ అని చెప్పేసి. ఓకే, గెటప్ ఆర్టిస్ట్ అని రాసినావు కదా. చాలామంది అది చదువుకోకుండా నువ్వు కొన్ని వీడియోలు చేసి ఎందుకు అంత ఎక్స్పోజ్ చేస్తున్నావు,
ఎందుకు అలా చేసినావు ఇది అన్నావు. నేను ఆల్రెడీ అది చదివాను, నువ్వు నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి నువ్వేంటో నాకు తెలుసు. ఓకే, ఇంకో విషయం ఏంటంటే తను ఎంతమంది ఇంటర్వ్యూలు అడిగినా ఇవ్వలేదు. నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేసా, తనకి ఎలా అంటే ఇలా గజ్జిలాగా ఎంబడబడ్డా అనమాట, నా ఫ్రెండే కాబట్టి. సో తన గురించి చాలామందికి తెలియదు కాబట్టి నేను ఈరోజు తనని కూర్చోబెట్టి మీ క్వశ్చన్స్ అన్నీ నేను అడుగుతున్నాను అనమాట. సో గెటప్లో బాగుంటుందా, గెటప్ లేకుండా బాగుంటుందా? కోర్స్ గెటప్ లేకుండానే బాగుంటుంది, ఫ్రీగా ఉంటుంది. ఫ్రీగా ఉంటుంది. యా, మీరు అడిగారు కదా క్వశ్చన్ అమ్మాయి అబ్బాయి అని. ఎస్, నేను అబ్బాయినే, అమ్మాయిని కాదు. అండ్ గెటప్ ఆర్టిస్ట్ అని కొడుకులు అందరు ఇక అన్ని ఫాలోవర్స్. సో నా ప్రొఫైల్లో నేను స్టార్టింగ్ నుంచి గెటప్ ఆర్టిస్ట్ అనే రాసి పెట్టాను ఆల్రెడీ. కొంతమంది చదివారు, వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఆయన మా దుబాయ్లో ఉన్న వాళ్ళు చాలా మంచి వాళ్ళు తెలుసా. సో అందరికీ తెలుసు అక్కడ, నేను నార్మల్గా అందరికీ తెలుసు. అయినా సో తిను వీడియో చేసుకుంటాడు అని వదిలేశారు. కానీ మన వాళ్ళే కొంతమంది అక్కడ రాసి పెట్టినా కానీ అది చదువుకోకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అమ్మాయా అబ్బాయా గేనా ట్రాన్సా, సో ఇవన్నీ వాళ్ళే డిసైడ్ చేసుకుంటున్నారు. అందుకే ఈరోజు మీ ముందు కూర్చున్నాను నేను. సో నేను అబ్బాయినే. అండ్ ఈ గెటప్ ఎందుకు వేసామని అడిగావు కదా, ఈ గెటప్ వేయడానికి కారణం ఉంది. సో నాకు యాక్టింగ్ అంటే పిచ్చి అన్నమాట. స్టార్టింగ్ నుండే అలా ఉండే, చేయాలి యాక్టింగ్ చేయాలి, నేను కనిపించాలి స్క్రీన్ పైన అని. సో చెప్పాను కదా, ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోతే మనం అనుకున్నది కొంచెం వెనుక ముందు అవ్వచ్చు, తారుమారు అవుతూనే ఉంటాయి జీవితం, ప్రతి ఒక్కరి జీవితంలో, నాదని కాదు. సో అలా ఫ్యామిలీ కోసం ఆలోచించి నేను దుబాయ్ వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ కొంచెం నేను సర్దుకునేసరికి లేట్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ నా ఫ్యాషన్ ఏదైతే ఉందో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా మళ్ళీ మొదలు పెట్టాను నేను. సరే, ఇప్పుడు ఒక అమ్మాయి ఉందనుకోండి, రీల్స్లో ఇన్ఫ్లుయెన్సర్గా మీకు 1 lakh ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు. ఒక అమ్మాయికి అబ్బాయిలు అలా మెసేజ్ పెడుతుంటారుగా, నువ్వు ఒక అబ్బాయి అయి ఉండి ఒక అమ్మాయికి వచ్చే మెసేజ్లు అన్నీ ఫేస్ చేసినావు కదా, ఏమనిపిస్తుంది? నీ అమ్మాయిలకు కూడా ఇలా పెడుతున్నారా, ఇంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా అమ్మాయిలు అనిపించిందా? యా, అనిపించింది చాలాసార్లు. అంటే చాలా జెన్యున్గా ఉండేవాళ్ళు ఉన్నారు అబ్బాయిలు, చాలా మంచి వాళ్ళు ఉన్నారు. అమ్మాయిల కంటే అబ్బాయిలే చాలా మంచి వాళ్ళని నేను చెప్తాను పర్సనల్గా, ఎందుకంటే నేను అబ్బాయిని కాబట్టి. సో అబ్బాయిలే 100% మంచి వాళ్ళు. నిజంగా నువ్వు అందరిలో కూర్చున్నా కూడా నువ్వు అబ్బాయి అంటే నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నా, సీరియస్లీ. అయ్యో చేయాలి తేజ, చేయకపోతే ఎలా? ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు నీకు ఈ గెటప్లో, గెటప్కి? చాలామంది, అంటే నాకు ప్రపోజ్ చేసేవాళ్ళు కానీ రోజు మెసేజ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నేను ఎవరికి రిప్లై ఇవ్వను, ఎందుకంటే మనం కాదు కదా. సో నేను ఎలా మూవ్ అవ్వాలి వాళ్ళతోని? సో నేను చాటింగ్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా హోప్ పెట్టుకుంటారు, వాళ్ళ టైం ఖరాబ్, నాది కూడా ఖరాబ్. ఎందుకు అదే వర్కౌట్ అవ్వని దానికి ఎందుకు టైం వేస్ట్ చేయడం అని. సో నేను అవాయిడ్ చేస్తాను. పాపం అనిపిస్తుంది అప్పుడప్పుడు, అయ్యయ్యో చెప్పలేని పరిస్థితి నాది. సో అందుకని వదిలేస్తాను ఇంకా. సరే, ఇవన్నీ పక్కన పెడితే నువ్వు ఈ గెటప్ ఓన్లీ ఫర్ మనీ ఇన్కమ్ కోసం వేసుకున్నావు అన్నట్ట. ఎవరన్నారు? కామెంట్స్లో మొత్తం అవే ఉన్నాయి. ఈ గెటప్ చూపించి ఒక అమ్మాయిలాగా అందంగా రెడీ అయ్యి అబ్బాయిలకు మొత్తం రెచ్చగొట్టేసి గూగుల్ పే ఫోన్పే నంబర్లలో డబ్బులు వేయించుకుంటుంది, నేను కలవనికి వస్తాను, నాకు షాపింగ్ శారీ కావాలి, మేకప్ కిట్ కావాలని చెప్పేసి ఇలా డిఫరెంట్ ఐటమ్స్ మొత్తం కొనిపించుకుంటుందని చెప్పేసి ఉన్నాయి. సో అలా కొనిపించుకునే దాన్ని అయితే వీడియోస్ పెడతాను కదా, ఈరోజు తినొచ్చాడు నాకు కొనిపించాడని నా ఒక వీడియో చూపించు, లేదంటే ఎవరు కొనిపించారు వాళ్ళని తీసుకొచ్చి నా ముంగట నిల్చోబెట్టు, నేను మాట్లాడతా. యా, కాదు కొనిపించిన వాళ్ళు ఇండియాలో ఉంటే నేను దుబాయ్లో ఉన్నాను, ఎవరు కొనిపించారు? ఏమో దుబాయ్లో ఆన్లైన్ చేసి ఉంటారు కదా. సెన్స్ ఉండాలి కదా కామెంట్ రాసిన వాళ్ళకైనా నువ్వు అడిగే వాళ్ళకైనా. సరే, ఇప్పుడు నువ్వు లేడీ గెటప్లో యాక్టింగ్ చేద్దాం అనుకున్నావు కదా, మరి ఏమన్నా షోస్కి ట్రై చేసినావా? లేదు, నేను అక్కడ దుబాయ్లో ఉన్నాను కాబట్టి నాకు ఆపర్చునిటీ రాలేదు. రీసెంట్గా చూస్తే జబర్దస్త్ వాళ్ళతో కొన్ని వీడియోలు రీల్స్ ఉన్నాయి కదా, అందరేమో జబర్దస్త్కి వెళ్ళిపోయినామో అనుకుంటున్నారు. లేదు, రీసెంట్గా గోవాకి వెళ్ళాము మేము ఒక హోటల్ ప్రమోషన్ కని. సో అక్కడ కలిసాము. సో కలిసిన తర్వాత అలా సరదాగా రీల్స్ తీయడం జరిగింది. నా హోప్ ఉంది నాకైతే, డెఫినెట్లీ స్క్రీన్ పైన కనిపిస్తాను, ఛాన్స్ వస్తుంది అని. చూద్దాం. నీ లైఫ్లో ఎప్పుడైనా నువ్వు బాధపడ్డావు ఏదైనా విషయంలో? యా, బాధపడ్డా. ఏ విషయంలో? 2 times. ఒకటి అమ్మ విషయంలో, 2 ఫ్రెండ్స్ విషయంలో. ఓకే, అమ్మ విషయంలో ఏంటి? లైక్ చిన్నప్పటి నుంచి నా ప్రపంచం అంటూ అమ్మ ఒకతే. సో తను సడన్గా హెల్త్ బాగాలేదన్నమాట. ఒక 90% బ్రతకదే అని అన్నారు. అన్ని హాస్పిటల్కు తిప్పాను. సో ఎవరు ఈ ప్రాబ్లం అని చెప్పలేదు. మనకి నేను ఎప్పుడు వెనకాలేదు, కానీ ప్రాబ్లం తెలియలేదు తనది. చాలా సఫర్ అయ్యాం, చాలా అంటే అసలు గుర్తు చేసుకుంటే ఎలా మాటలు కూడా ఆ సిచ్యువేషన్ రాకూడదు ఎవరికి కూడా, నాకని కాదు. సో అది
చాలా బాధ పెట్టింది. నేను గుర్తు చేసుకొని కూడా ఇప్పటి వరకు. బై గాడ్ గ్రేస్ ఇప్పుడు ఓకే అమ్మ, ఓకే పర్లేదు, బతికించుకున్నాం. ఇదంతా దుబాయ్లో ఉన్నప్పుడు జరిగిందా, ఇక్కడ ఉన్నప్పుడు? లేదు, దుబాయ్ నుంచి నేను వెకేషన్ వచ్చాను అన్నయ్య మ్యారేజ్ కోసమని. అన్నయ్య మ్యారేజ్ అయిపోయిన 15 డేస్కి సో సడన్లీ అమ్మకు అలా అయిపోయింది. ఇంకా అది సంగతి. ఇప్పుడు అమ్మ ఓకేనా? ఓకే. సో ఈ గెటప్లో అమ్మ చూసినప్పుడు ఎట్లా ఏమంటది? రే ఎందుకు పరుగు తీసినవరా? లేదు, అలా ఏమనదు. నేను చెప్పాను కదా, నాకు ఫ్రెండ్ అయినా కానీ శత్రువు అయినా కానీ అమ్మనే అని. చేసే ప్రతి పని అమ్మకు చెప్పే చేస్తాను నేను. రెడీ అయిన తర్వాత కూడా అమ్మకు కాల్ చేసి చూపిస్తాను. అక్కడ దుబాయ్లో ఆల్మోస్ట్ దుబాయ్లోనే స్టార్ట్ చేశాను కాబట్టి ప్రతిసారి ఏ ఈవెంట్కి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ రెడీ అయిన తర్వాత అమ్మకు చూపించే వెళ్తా. సో అమ్మ బాగుంది, మంచిగా ఉన్నావు కానీ జాగ్రత్త, ఎందుకు అంటే ఇంతలా రెడీ అయ్యి ఎందుకు తిరుగుతున్నావు, దిష్టి తలుగుతుంది అని అంటుంటుంది. ఇంకోటి ఏంటంటే నువ్వు లైవ్లో వస్తే చాలా తక్కువ మందిని యాడ్ చేస్తావు కదా. ఎస్. సో దాంట్లో 100% లైవ్లో ఉంటే నన్ను యాడ్ చేస్తుండే కదా. సో ఇప్పుడు మిగతా వాళ్ళందరూ బాగా ఏడుస్తుండే కదా తిట్టిది. మీరే కలుపుకోండి పులిహోర అని చాలామంది హట్ అయ్యారు. యాక్చువల్గా ఈమె ఏంటనేది నాకు తెలుసు. తను నాకు మంచి ఫ్రెండ్ కాబట్టి లైవ్లో వచ్చినప్పుడు లవ్ యూల్ గివ్ యూల్ చెప్తుండే. కింద కామెంట్స్ ఎట్లా వస్తుండే అంటే, అరే మేము ఇంత ప్రపోజ్ చేస్తే ఒప్పుకోలేవు, లైవ్లో ప్రపోజ్ చేస్తుంటే యాక్సెప్ట్ చేస్తున్నావు అదే అంటుండే. కానీ మా ఇద్దరికి తెలుసు కదా తను అబ్బాయి అని. ఎస్. సో ఏదైనా కామెంట్ బాధ పెట్టిందా నీకు? లేదు, నేను ఎప్పుడు పట్టించుకోలేదు. ఎందుకంటే నేనేంటో నాకు తెలిసినప్పుడు, ఏ తప్పు చేయలేదని నాకు తెలిసినప్పుడు వాళ్ళు కామెంట్ పెడితే నాకేం ఇది కాదు కదా. సో నేను ఎప్పుడూ పట్టించుకోలేదు ఆ కామెంట్స్ని. కానీ ఈవెన్ ఫేస్ టు ఫేస్ ఎవరు మాట్లాడినా కానీ నేను సమాధానం ఇస్తాను. ఇక్కడికి వచ్చినాక ఏదో కవర్ సాంగ్ కూడా చేసినట్టున్నావుగా. ఒక బోనాల సాంగ్లో చేసాము అలా. సో ఇప్పుడు ఏంది మరి పరిస్థితి, లైఫ్ గోల్ ఏంది అసలు? మళ్ళీ దుబాయ్ రిటర్న్? లేదు, దుబాయ్ రిటర్న్ కాదు. ప్రెజెంట్ అయితే చెప్పాను కదా, గోల్ ఉంది నాకు, యాక్టింగ్ అంటే పిచ్చి అని. సో ట్రై చేస్తాను. సో ఎవరైనా ఉన్నారా హెల్ప్ చేసేవాళ్ళు సినిమా ఫీల్డ్లో కానీ? లేరు, నాకు ఎవరు పరిచయం లేదు. కానీ నాకు చూసారు కదా, ఇప్పుడు నీ ముందే ఉన్నాను, ఇంతమందిని నేను మెస్మరైజ్ చేయగలిగాను ఒక అమ్మాయిలా, ఎవరు గుర్తుపట్టలేకుండా. సో అది గమనించిన వాళ్ళు, అది గుర్తించిన వాళ్ళు డెఫినెట్గా ఛాన్స్ ఇస్తారని ఒక ఆశ. ఇంకోటి, కొంతమంది లేడీ గెటప్ వేసి అది టెలివిజన్లో కావచ్చు, లైవ్లో కావచ్చు వీడియోలు చేసినా సరే వాళ్ళు లేడీస్గా మారిపోవడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారంట కదా, అది ఎంతవరకు నిజం అంటారు? అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్. నాకు తెలియదు కదా, వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ నేను ఎలా చెప్పగలను? అవును నిజమే అని ఎలా చెప్తాను, అవును కాదని ఎలా చెప్తాను? ఇప్పుడు నువ్వు అన్ని వీడియోలు చేసావు కదా లేడీ గెటప్లో. యా. సో ఎప్పుడన్నా నువ్వు అబ్బాయి అనే విషయం మర్చిపోయినావా? నేను లేడీస్ అని ఫిక్స్ అయినా ఎప్పుడన్నా? యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఇలా వేసుకున్నప్పుడు నేను గర్ల్ లాగానే ఉంటాను. నన్ను రిసీవ్ చేసుకునే వాళ్ళు కూడా అలానే రిసీవ్ చేసుకుంటారు. సో నేను మళ్ళీ ఆ థాట్ రాదు, నేను అబ్బాయిని అయ్యో ఇక్కడ ఉండకూడదు, ఇలా మాట్లాడకూడదు, నేను కంటిన్యూ అయిపోతా. ఇప్పుడు మీది చిన్న విలేజ్ కదా. ఎస్. సో విలేజ్లో ఏ చిన్న విషయం జరిగినా విలేజ్ మొత్తం పాకిపోతుంది. సో అలాంటి నువ్వు గెటప్లో వీడియోలు చేస్తుంటే మీ విలేజ్ వాళ్ళ రియాక్షన్స్ ఏంటి మరి? ఉంటుంది, నువ్వే చెప్పావు కదా ఆన్సర్, నీ క్వశ్చన్లోనే ఉంది. లేదు ఉంది కదా, పాకిపోతాయి. అలా చిన్న విషయం అయినా కానీ అలానే రియాక్ట్ అవుతారు. సో మా విలేజ్ వాళ్ళు కూడా అలానే రియాక్ట్ అయ్యారేమో, నా దాకా రాలేదు, చేసే వాళ్ళ దాకా రాదు కదా, ఇంట్లో వాళ్ళకు వెళ్తుంది. అలా అమ్మ అన్నయ్య దగ్గరికి వెళ్ళుంటుంది, ఇంకా వేరే ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళుంటుంది, ఏంటి మీ వాడు మీరు చెప్పట్లేదా అని. సో అప్పుడు మా వాళ్ళు కూడా ఫీల్ అయ్యి ఉంటారు. కానీ ఎంతైనా కానీ ఏ సమాజం మొత్తం వద్దనుకున్నా కానీ కన్న తల్లి అనుకోదు కదా. సో మా అమ్మ నన్ను యాక్సెప్ట్ చేసింది. సో వాడి ఇష్టం చేయని అని చెప్పేసింది అందరికి. ఇప్పుడు నువ్వు షాపింగ్ చేయడానికి లేడీ గెటప్లో వెళ్తావు, బాయ్ గెటప్లో వెళ్తావు? లేదు, నేను నార్మల్గానే వెళ్తాను, ఏదైనా అవసరం ఉంటే అమ్మ కొని పెడుతుంది. సరే ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు బాయ్ గెటప్లో ఉండి వెళ్ళి ఇవి బాయ్ గెటప్ ఏంటి తేజ? సారీ లేడీ గెటప్ కదా, బాయ్ వచ్చి అమ్మ జీవితం. సరే నువ్వు అబ్బాయిగా ఉండి షాపింగ్కి వెళ్ళి నువ్వు గాజులు కమ్మలు అవి అడుగుతుంటే వాళ్ళు వెరైటీగా చూడారా, ఇదేంది ఇట్లా అడుగుతుంది మనోడు అని చెప్పి? ఐ థింక్ చూస్తారేమో, కానీ నా నీడ్స్ నేను తీసుకోవాలి కాబట్టి నేను వెళ్తాను, తీసుకుంటాను. నేను వెళ్ళని చోటికి వెళ్ళబుద్ధి కాకపోతే అమ్మని పంపి. నీకు ఇష్టమైన మూవీ ఏది? నాకు ఇష్టమే బాహుబలి. కాంచన చెప్తాము అనుకున్నా. ఎందుకు? సో లైవ్లో ఎవరైనా ప్రపోజ్ చేసిరా కామెంట్స్లో కాకుండా? చేశారు చాలామంది. ఇప్పుడు మీ మోతాబారు ఉన్నాడు కదా సీను. ఓకే. సీనుబాయ్, ఆయనకు తెలుసా నువ్వు గెటప్ ఆర్టిస్ట్ అని? తెలుసు కాబట్టి ఇష్టం వచ్చిన ట్రోల్ చేస్తుంటారు అందరు, ఒక అమ్మాయిని ఇలా ట్రోల్ చేస్తుండేందా అనుకుంటారు కదా. యా, తనకు తెలుసు. సో అందుకనే నేను కూడా అంతలా పట్టించుకోను, ఎందుకంటే నేనేంటో నేనేం చేయాలనుకుంటున్నానో
తనకు తెలుసు కాబట్టి తన వంతు సాయమే అనుకోవాలి. లైక్ నన్ను కూడా తన ప్రొఫైల్‌లో చూపించినందుకు ఇంకో కొంతమంది నన్ను కూడా రికగ్నైజ్ చేస్తారు కదా! సో, అది కూడా ఓకే. జెన్యూన్ పర్సనే. లేదంటే ఎప్పుడో రివీల్ చేయాల్సిందే కదా! తను కూడా. తనకు తెలుసు ఆల్రెడీ నేను మీట్ అయ్యాను నార్మల్‌గా కూడా. సో, తను రివీల్ చేయలేదు. తను కూడా అర్థం చేసుకున్నాడు. ఓకే మధు, నువ్వు చాలా కష్టపడుతున్నావు. నేను కూడా హెల్ప్ చేస్తాను. డెఫినెట్‌గా సక్సెస్ అవ్వాలి నువ్వు అని తను కూడా చాలా సార్లు చెప్పాడు నాకు. సో జనరల్గా ఆయనకి నువ్వు తిట్టే వర్డ్స్ ఏంటి? మోతవరి అంతే. అదొక పేరు ఇచ్చేసాను నేను అది. సో ఎందుకు అది ఇవ్వాలనిపించింది? సో, చెప్తూ ఉంటాడు కదా తను. ఎప్పుడన్నా నువ్వు శ్రీనుబాయ్ అందరూ దుబాయ్లో మంచి సిట్టింగ్ ప్లాన్ చేశారా? మేమా? లేదు, చేయలేదు. అక్కడ దుబాయ్లో మన తెలుగు వాళ్ళకి చూడగానే ఏమనిపిస్తా ఫీల్? ఫస్ట్‌లో ఉంటుండే, అవునా మన తెలుగు వాళ్ళా? ఓహ్! ఎక్కడి వాళ్ళు అని పరిచయం చేసుకుంటూ ఉంటిమి. కొత్తగా వెళ్ళినప్పుడు ఆ ఫీల్ వేరే ఉంటుంది కదా! తెలియని ప్రదేశంలో వెళ్ళినప్పుడు మన భాష విన్నా కానీ, చూసినా కానీ ఆ ఫీల్ వేరే ఉంటుంది. అసలు ఎవరుందా? లేదు. ఉన్నాడా? అసలు ఎటువైపు మొగ్గు చూపాలో నాకే అర్థం కావట్లేదు. ఇలా చూసిన తర్వాత ఏ అమ్మాయి కూడా ప్రపోజ్ చేయడానికి ఇష్టపడదు. లైక్ ఒకవేళ తెలిసినా కూడా బ్రో అనేస్తారు. సో చేసిన అబ్బాయిలు చాలా మంది ఉన్నారు ప్రపోజ్ చేసిన వాళ్ళు. కాదు, వాళ్ళని నేను యాక్సెప్ట్ చేయలేదు. చేస్తే తెలిసిపోతుంది కదా, తెలిసిపోయిన తర్వాత ఏం చేసుకుంటారు? ఇప్పుడు జనరల్గా అమ్మాయి అర్ధరాత్రి కానీ నార్మల్ టైంలో కానీ నడుచుకుంటూ వెళ్తుంటే ఎవరో ఒకరు ఫాలో చేస్తారు కదా. సో నువ్వు ఈ గెటప్లో ఏదో పని మీద వెళ్ళొస్తుంటే ఎవరైనా ఫాలో అయ్యారా? నన్న అలా ఇప్పుడు దుబాయ్లో మాత్రం జరగలేదు, కానీ చూస్తారు. ఓకే బ్యూటిఫుల్ అని మాత్రం చెప్తే చాలా అందంగా ఉన్న చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి వెళ్తూ. అట్లా అన్నప్పుడు లోపల ఏమనుకున్నా, నేను అబ్బాయి రా బాబు అనుకుంటా. లేదు, నేను అలా అనుకోను. ఎందుకంటే నేను కష్టపడ్డాను కదా, ఒక 1 అవర్ కష్టపడ్డాను మేకఓవర్ అవ్వడానికి. సో అమ్మయ్య సాటిస్ఫాక్షన్ అయిపోతాను నేను, ఎందుకంటే కాంప్లిమెంట్స్ వచ్చాయిరా స్వామి అని. అది ఒకవేళ నీకు ప్రపోజ్ చేయాల్సి వస్తే ఎవరు ప్రపోజ్ చేస్తావు చెప్పు లైవ్లో? అంటే మీన్ అంటే నీకు వచ్చిన కామెంట్స్లో ఆపో మీరు మస్తు రోజులు టైం వేస్ట్ చేసుకున్నా ఎంబడా అనే పర్సన్కి ఎవరైనా గుర్తుకున్నారు అట్లా రెగ్యులర్? ఉన్నాడు, కానీ నేను పేరు చెప్పలేను. తనకు మాత్రం చేయగలుగుతా. ఓకే అంటే జస్ట్ చెప్తున్నాను అంతే. గెటప్లో వరకు యాక్సెప్ట్ చేయగలుగుతాను ఓకే అని అంతే, ఇంకేం లేదు. సో లైఫ్లో ఇంకేమేమి ఉన్నాయి గోల్స్ యాక్టింగ్ కాకుండా? ఫ్యామిలీతోని ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? ఫ్యామిలీతోని అంటే ఓకే, ఆర్థిక పరంగా ఓకే, నాట్ బ్యాడ్. సో అందుకని నా గోల్ నేను ఫుల్ఫిల్ చేయాలి అనుకుంటున్నాను ఇప్పుడైతే. సో దాని తర్వాత నా లైఫ్ గురించి ఆలోచిస్తాను. ఫస్ట్ నా గోల్. మళ్ళీ దుబాయ్ వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? తెలీదు, ఇంకా ఆలోచించలేదు అది. ఇంకా బిజినెస్ ప్లాన్స్ ఏమన్నా? చెప్పాను కదా నా గోల్ నేను స్క్రీన్ పైన కనిపించాలి, ఎందుకంటే ఇన్ని రోజులు నా కష్టం. సో నేను అక్కడ కనిపించినప్పుడు మాత్రమే నేను ఓకే అనిపిస్తుంది, నాకు ఫీల్ గుడ్ అనిపిస్తుంది. సో నాకు కూడా జబర్దస్త్లో శ్రీదేవి డ్రామా కంపెనీలో చాలామంది తెలిసిన ఉన్నారు. నేను డెఫినెట్లీ అటాచ్ చేపిస్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్. సో నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు మంచిగా నీకోసం పానం ఇష్టాలు? సో ఫ్రెండ్స్ అంటే చాలా తక్కువ. అందులో నాకు చెప్పగలిగిన వాళ్ళు ఓన్లీ 2 మెంబర్స్ ఉన్నారు. పేర్లు కూడా చెప్తాను, మహేష్ అండ్ రాజశేఖర్ అని అండ్ నరేష్ అన్న, ముగ్గురు. ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, అంటే నువ్వు గెటప్ నీ ప్యాషన్ కోసం వేస్తున్నావు, ఎవరేమనుకుంటే నాకేందని పట్టించుకోకుండా. సో ఆ గెటప్ వేసుకున్నప్పుడు మనకు ఉన్న కొంతమంది ఫ్రెండ్స్ అరే అమ్మాయిగా మారుతున్నాడు ఏంటి, డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నా అని చెప్పి అట్లా ఆలోచించి ఎవరైనా అవాయిడ్ చేసారా? చాలామంది అవాయిడ్ చేశారు. ఎందుకంటే ఎక్కడైనా కానీ ఈవెన్ నా స్కూల్ ఫ్రెండ్స్ కానీ, విలేజ్లో కానీ, ఇంకా నేను వెళ్ళిన చోట కానీ, ఎక్కడైనా కానీ చాలామంది అలానే. సో తిన అని ఒక ఫీలింగ్తోని ఎటకారంగా మాట్లాడము, చూడడము అది నాకు నచ్చదు. అయినా నేను వాళ్ళని పట్టించుకోను కూడా. అండ్ ఇంకేంటంటే చాలామంది ఇన్బాక్స్లో మెసేజ్ చేస్తారు, చాట్ చేస్తారు, బాగానే మాట్లాడతారు. కానీ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అంటారు నేను చాట్ చేశానని ఎవరికి చెప్పకు అని. సో అప్పుడు అనిపిస్తుంది ఏంటి నేనేం బ్యాడ్గా బిహేవ్ చేయట్లేదే, అండ్ నేనేం గలత్ పని చేయట్లేదే, వీళ్ళని డబ్బులు అడిగో ఇంకేదో ఏదో అటు వెళ్దాం ఇటు వెళ్దాం సెక్షువల్గా కానీ నేనేం మాట్లాడట్లేదే, ఎందుకు ఇలా అన్నారు నన్ను అని ఒక ఫీల్ మాత్రం ఉంటుంది డెఫినెట్లీ. ఇప్పుడు నార్మల్గా ఎంత లేడీ గెటప్ వేసినా 100% అనేది రాదు. ఎక్కడో ఒకతాను ఎవరికొకరికి తెలిసిపోతుంది, అరే తను గెటప్ వేసుకుంది, లేకపోతే ట్రాన్సా, లేకపోతే చేంజ్ అవుతుందా అనేసి. సో అట్లాంటిది వచ్చినప్పుడు ఇప్పుడు కొంతమంది ట్రాన్స్జెండర్స్ ఉంటారు కమ్యూనిటీ వాళ్ళు, మా గెటప్ వేసుకుని ఎందుకు మా పరువు తీస్తున్నారు అట్లా ఇట్లా అని చెప్పి అట్లాంటి వాళ్ళు ఎవరైనా అప్రోచ్ అవ్వడం కానీ ఫోను మెసేజ్ కానీ ఎలా?
లేదు. అలాంటి సిట్యుయేషన్స్ అయితే రాలేదు ఇప్పటి వరకు. అంటే నువ్వెందుకు చేస్తున్నావు అని. ఎందుకంటే నాకు చాలామంది పరిచయం ఉన్నారు. అక్కయ్యలు చాలామంది పరిచయం ఉన్నారు. బాగా మాట్లాడతారు. వాళ్ళకి చెప్పేసాను నేను. ఎందుకంటే ప్రీవియస్‌లో నేను నార్మల్‌గానే వీడియో చేశాను. నా వీడియోస్ వైరల్ అయిన తర్వాత మాత్రమే నా నార్మల్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని డిలీట్ చేశాను. కాబట్టి ఆ ప్రాబ్లమ్ అయితే రాలేదు. అండ్ నేను ఎప్పుడు బ్యాడ్‌గా వీడియోస్ ఏమి చేయలేదు కదా! సో నాకైతే అట్లాంటి ప్రాబ్లమ్ రాలేదు. రాదు కూడా. ఇప్పుడు గెటప్ కంటే ముందు నీ ఒరిజినల్ దాంట్లోనే వీడియోలు చేసావు, నీ ఒరిజినల్ గెటప్‌లోనే. యెస్. సో ఈ గెటప్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినావు, ఎందుకు చేసినావు? నేను లాస్ట్ 2 ఇయర్స్ అవుతుంది నేను స్టార్ట్ చేసి. ఒక యూట్యూబ్ ఛానల్ కోసమని స్టార్ట్ చేయాల్సొచ్చింది. అది మా ఫ్రెండ్ వాడు చేయబట్టే. లేదంటే నార్మల్‌గానే చేసుకుంటూ ఉంటుంటిని. ఒక అమ్మాయి హ్యాండ్ ఇచ్చిందన్నమాట అన్నీ రెడీ చేసుకున్న తర్వాత. సో వాడు నాకు మెల్లగా సోప్ పూసేశాడు. "నువ్వు చాలా బాగుంటావురా, ఎక్స్‌ప్రెషన్స్ బాగుంటాయి" అని. సో 2 డేస్ టైం తీసుకొని మా వాళ్ళకి తెలియకుండా వెళ్ళి చేసి వచ్చా. అండ్ ఆ వీడియోస్ వైరల్ అయిన తర్వాత మా ఇంట్లో తెలిసింది. సో తెలిసాక నేను చెప్పా ఇలా ఇది అని. సో కొంచెం ఓకే. అంత ఒప్పుకోలేదు కానీ తర్వాత ఓకే అన్నారు. ఇంటికి వచ్చిన తర్వాత దుబాయ్‌లోనే స్టార్ట్ చేశాను నేను యాక్చువల్లీ యూట్యూబ్ ఛానల్ కోసమని. ఇంటికి వచ్చిన తర్వాత కూడా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేశాను నేను గెటప్ వేసి. అప్పుడు అమ్మ వాళ్ళు, అన్నయ్య వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. సో పంపించారు. సో దుబాయ్‌లో పని కాడ అక్కడ ఇక్కడ బాగానే ఉంటుందా, మరీ హెవీ రెస్ట్రిక్షన్స్ ఉంటాయా? నాకైతే నా వర్క్ పరంగా అయితే బాగుంది. ఎట్లాంటి ఇబ్బందులు లేవు. ఇప్పుడు కొంతమంది షేక్లు ఇంటికాడికి తీసుకుపోయినప్పుడు ఒక పని చెప్పేసి ఇంకో పని చేయించుకోవడము, ఇలాంటివన్నీ కొన్ని ఉంటాయంట కదా, తిట్టడాలు, కొట్టడాలు, టైంకి అన్నం పెట్టారంట, అలాంటివి. కొందరు, అందరూ కాదు, మనం బ్లేమ్ చేయలేం కదా. కొందరు అంటే వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉండి ఒక పర్సన్ని మాట అంటారో అది కొందరు రిసీవ్ చేసుకోగలుగుతారు, కొందరు చేసుకోలేరు. దానివల్ల వాళ్ళే షేక్స్ బ్లేమ్ అయిపోతారు. అంటే నిజంగా కూడా కొంతమంది ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు, లేరని కాదు. సో చేసుకోవాల్సిందే కదా. డబ్బు కావాలంటే మనం పరాయి దేశం వెళ్ళాం కాబట్టి అక్కడ ఎట్లాంటి సిచ్యువేషన్ ఉన్నా కానీ వాళ్ళు ఏం వర్క్ చెప్పినా కానీ చేయాల్సింది తల వంచి. ఇండియా రాలేవు కదా, నువ్వు ఎలా వస్తావు, వాళ్ళు పంపించలేరు. పంపించాలంటే ఇంత అమౌంట్ కట్టి వెళ్ళు అని అంటారు. మళ్ళీ ఎక్కడి నుండి కట్టి వెళ్తావు నువ్వు? ఇప్పుడు పోగానే పాస్పోర్ట్ తీసేసుకుంటాడు, నిజమేనా అది? అవును, తీసేసుకుంటారు. సబ్మిట్ చేయాల్సిందే కంపెనీలో. ఒకవేళ మనకి ఎంత ఎమర్జెన్సీ ఉన్నా, ఇక్కడ ఎవరైనా మనకు కావాల్సిన చచ్చిపోయినా కూడా ఇవ్వరా పాస్పోర్ట్? కొన్ని కంపెనీలు మాత్రం ససేమిరా ఇవ్వరు అస్సలు. నువ్వు మెడికల్ సర్టిఫికేట్స్ కానీ, డెత్ సర్టిఫికేట్ కానీ, ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ ఎన్ని పంపినా కూడా కంపెనీ రూల్ ఇది, మేము పంపించము, నీ అగ్రిమెంట్ అయిన తర్వాతనే నువ్వు వెళ్ళు అని చాలా కఠినంగా ప్రవర్తించే కంపెనీలు చాలా ఉన్నాయి. సో అందుకే చెప్పాను కదా నేను, ఒక పర్సన్ ఇంటి బాధ్యతలన్నీ తలపైన వేసుకొని వెళ్ళి అక్కడ కష్టం చేసి పైసల కోసం ఇవన్నీ చేసినప్పుడు, అందరినీ సాక్రిఫైస్ చేసినాయి, కనీసం ఈ చనిపోయినా కానీ అప్పుడు చూడలేని పరిస్థితి ఉంటుంది కదా, అది చాలా ఘోరం. మీ అమ్మ విషయం దిగానే చాలా ఎమోషనల్ ఫీల్ అయినా కదా. సో ఈ వీడియో ద్వారా మీ మమ్మీకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఏం చెప్పాలి, మళ్ళీ జన్మంటూ ఉంటే మా అమ్మకి పుట్టాలి, అంతే అంతే. సో నీ ఫ్రెండ్స్కి? ఫ్రెండ్స్ సర్కిల్ అయితే ఇప్పుడు నాకెవరు లేరు అంతలా. అంటే నా పరిస్థితుల వల్ల, నేను మా ఫ్యామిలీ గురించి ఆలోచించడం వల్ల కొన్ని చిన్న చిన్న సరదాలకు చాలా దూరం అయిపోయా. దానివల్ల చాలామంది నన్ను దూరం పెట్టారు. ఆ తర్వాత నా ఫ్యాషన్ ఇది, అంటే నాకు ఇష్టమైన పని ఇది అని నేను చేస్తున్నప్పుడు, సో ఇప్పుడు అలా కూడా అవాయిడ్ చేశారు కాబట్టి అంత ఫ్రెండ్స్ సర్కిల్ ఏం లేదు. సో మిస్ అయ్యాను నేను. డెఫినెట్గా చెప్పాలంటే ఫ్రెండ్స్తో తిరగడం కానీ, ఆ మాటలు, ఎంజాయ్మెంట్స్ అవన్నీ మిస్ అయిపోయాను నేను. ఈ లైఫ్లో అయితే మిస్ అయిపోయాను, ఇంకా రాదు. ఎందుకు రాదు? నువ్వు ఆల్రెడీ ఫేమ్లో ఉన్నావు. ఫేమ్లో ఉన్నప్పుడు కూడా నీ ఫ్రెండ్స్ ఎవరు రాలేదు నీ దగ్గరికి? ఇప్పుడు వచ్చి మాట్లాడితే నాకెలా అనిపిస్తుంది, నేను రిసీవ్ చేసుకోలేను కదా. సో నా ఫస్ట్ ఎలా ఉన్నారో అలానే ఉండని చెప్తాను నేను మర్చిపోయాను అందరినీ. నేను ఫిక్స్ అయింది ఏంటంటే మన లైఫ్ని మనమే లీడ్ చేసుకోవాలి ఎలా అయినా సరే. అంటే ఇంకొకరిని ఇబ్బంది పెట్టకుండా, ఇంకొకరిని కష్టపెట్టకుండా, ఇంకొకరిని మోసం చేయకుండా, నీలో ఏ టాలెంట్ ఉందో నువ్వు నిరూపించుకోవాలి. సో అలాంటప్పుడు చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారుగా, అవన్నీ పట్టించుకుంటే ఎట్లా? అందుకే నేను పట్టించుకునేవాడిని.
ఏ అంటే అన్నారులే అని. ఎవరు వాళ్ళు? నాకు ఒక రూపాయి ఇచ్చిన వాళ్ళ, సహాయం చేసిన వాళ్ళ, లేదంటే నేనున్నాను అని నా కష్టకాలంలో ఎవరు నా వెన్నంటి నిలబడాల. అలాంటి వాళ్ళ కోసం నేను ఇప్పుడు కాదు, ఎప్పుడు నేను ఆలోచించను. దుబాయ్కి వెళ్ళడానికి ఎంత ఖర్చు అయింది నీకు? నాకు ఖర్చు ఏం కాలేదు. టికెట్ మాత్రం నేను తీసుకొని వెళ్ళాను. ఫ్రీ వీసా కాబట్టి, ఫ్రీ ఎంప్లాయ్మెంట్ కాబట్టి ఓన్లీ ఈ టికెట్ పాస్పోర్ట్ 10,000. అదంతా కూడా ఎట్లా తెలుసు, ఎట్లా చేసుకోవాలి? ఏజెంట్ ద్వారానే చేసాము అది సో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినావు, ఎట్లా అనిపించింది? లేదు. అప్పుడు ఫ్లైట్లో వెళ్తున్న ఎంజాయ్మెంట్ మూమెంట్ కానీ భయం కానీ లేదు. నేను ఒక్కరోజు కూడా మా అమ్మని విడిచి ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడ కూడా స్టే చేయలేదు అసలు. 1 డే కాదు, 1 అవర్ కూడా. డైరెక్ట్ అందరిని వదిలేసి దుబాయ్ వెళ్తున్నాను, అదొక ఫీల్ అట్లా ఉండే బాధ అంతే. ఎన్ని రోజులు బాధపడ్డావు అక్కడికి వెళ్ళాక? ఇంట్లో వాళ్ళకి అందరికి దూరం ఉన్నాను, ఎన్ని రోజులు భయపడ్డావు? 3 months దాకా. ఎందుకంటే నాకు లాంగ్వేజ్ కూడా రాదు అప్పుడు. సో దానివల్ల అండ్ అప్పుడు ఫోన్ కూడా లేకుండా నా దగ్గర రూపాయి కైనేసి ఒక 7 minutes అలా మాట్లాడడం. సో అప్పుడు చాలా బాధపడ్డా నేను, ఏంటి ఇది అని. ఎప్పుడు సరదాగా గొడవ పెట్టుకుంటూ ఉండేవాళ్ళం కదా ఇంట్లో. సో చాలా మిస్ అయ్యా. సో దుబాయ్ పోయినప్పుడు నీ దగ్గర ఫోన్ లేదు కదా, సో మీ మమ్మీకి మన ఫోన్ కొనిచ్చినావు డబ్బులు సంపాదించినాక? కొనిచ్చాం. యూస్ చేయడం తెలుసా మీ మమ్మీకి ఫోన్? తెలుసు. అంటే నేమ్స్ ఫీడ్ చేసాం కాబట్టి ఫొటోస్ కాల్ చేస్తుంది, వాయిస్ మెసేజ్ పెట్టడం కానీ అలా వచ్చు. ఫొటోస్ పంపిస్తే డౌన్లోడ్ చేసి చూడడము అవన్నీ వచ్చు. సరే, నీ ఫాలోవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నావు? నీ గురించి తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి? తెలిసిన వాళ్ళకైతే థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే ఇండియా వాళ్ళ గురించి చెప్పలేను నేను ఎక్కడైతే వర్క్ కోసం వెళ్ళానో, ఎక్కడైతే ఇది స్టార్ట్ చేశానో అక్కడ చాలామందికి నార్మల్గా తెలుసు నేను అబ్బాయిని అని. అయినా కూడా నన్ను చాలా సపోర్ట్ చేశారు, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. సో నా మనిషి అని అంత ఫీలింగ్ ఇచ్చారు నాకు. అక్కడ రిసీవింగ్ చాలా బాగుంది. నాకైతే పరాయి దేశం అయినా కానీ ఎప్పుడు నాకు ఆ ఫీలింగ్ అనిపించాల నేను ఇక్కడ అందరిని వదిలేసి వచ్చాను అని. సో ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఇలానే సపోర్ట్ చేయండి. సో అంతే. అండ్ తెలియని వాళ్ళకైతే నేనైతే ఎవరిని తప్పుగా కానీ ఎవరిని అనలేదు, ఆయన మోసం కూడా చేయలేదు. యాక్చువల్లీ చెప్పాలని అంటే నేను అమ్మాయినే నేను మోసం చేయలేదు కాబట్టి సారీ చెప్పడం కానీ అలా ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎనీవే, బ్యాడ్గా అయినా గుడ్గా అయినా కానీ నన్ను రిసీవ్ చేసుకొని నా వీడియో చూసి సపోర్ట్ చేసి ఫాలో చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సో గైస్, చూసారు కదా దుబాయ్ మధుశ్రీ తెలంగాణ పిల్ల లైఫ్ స్టైల్ ఎలా ఉందనేది. సో చాలామంది తను ఆల్రెడీ మెన్షన్ చేసింది అక్కడ పర్టికులర్గా, ఐఎమ్ ఏ గెటప్ ఆర్టిస్ట్ అని చెప్పేసి. అది చాలామంది చూడక అమ్మాయి అనుకుని రకరకాల కామెంట్స్ పెట్టడం చేయడం. తను ఆల్రెడీ ఇక్కడ ఫ్యామిలీ విషయంలో సఫర్ అయ్యి మన ఇండియాను వదిలిపెట్టేసి అక్కడ అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోయింది. అక్కడ తన లైఫ్ కోసం, వాళ్ళ ఫ్యామిలీ కోసం కష్టపడుకుంటూ ఏదో ఫ్రీ టైంలో అలా వీడియోలు చేసుకుంటూ తన కళని నెరవేర్చుకుంటూ ఉన్నది. అలాంటి మూమెంట్లో కొంతమంది ట్రోల్ చేయడం, బ్యాడ్ కామెంట్ పెట్టడం నిజంగా ఇట్స్ నాట్ ఏ కరెక్ట్. అంటే నేను కూడా అప్రోచ్ అయినప్పుడు నేను అడగాల వద్దా అని ఆ మ్యాటర్ నిజంగా నేను కూడా చదవలేదు. సో నువ్వు అమ్మాయివా అబ్బాయివా ట్రాన్స్ అని నేను అడిగాను, చాలా ఇబ్బంది పడ్డా. సో నేను మెసేజ్ పెట్టిన వెంటనే నువ్వు నాకు తెలుసు టిక్టాక్ ఉన్నప్పటి నుంచి అది ఇది అని చెప్పేసి తన ఓల్డ్ వీడియోలు అవి సెండ్ చేయడం వల్ల అప్పుడు నాకు కొంచెం క్లారిటీ వచ్చిందనమాట. సో సడన్గా నాకు ఎవరికి హట్ చేయడం కూడా ఇష్టం ఉండదు. సో ఎనీవేస్, మేమైతే ఒక మంచి ఫ్రెండ్స్ అనమాట. సో రీసెంట్గా గోవా కూడా ప్రమోషన్కి పాపం ఒక్క మాట మీద వచ్చి 1 week ఉన్న తను అక్కడ సఫర్ అవ్వకుంటూ, అక్కడ చాలామంది వచ్చినారు అంతా ఎంజాయ్ మూడ్లో. సో తను ఏంటంటే ఎవరిలో సెట్ అవ్వట్లేదు, బట్ అలా నా కోసం భరించుకుంటున్నది. ఫైనల్గా నాకు ఒకటి చెప్పింది అన్నమాట, జబర్దస్త్లో చేయాలని ఉందని చెప్పేసి. సో జబర్దస్త్ టీం వాళ్ళకి కూడా పిలిపించినాం అక్కడ ప్రమోషన్కి. సో పరిచయం చేసాం, ఖచ్చితంగా అవకాశం ఇస్తామని చెప్పారు తనకి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. ఎవరికైనా టాలెంట్ ఉంటే ఎంకరేజ్ చేయండి, అంతేకాని డిస్కరేజ్ మాత్రం చేయకండి. సో మన మధు అయితే చాలా స్వీట్ అండ్ కైండ్లీ హార్టెడ్. మా సపోర్ట్ అయితే మేము చేస్తాం, మీ సపోర్ట్ మీరు చేయండి. మధు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తేజ. అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నువ్వు మంచి షోలా కనిపించాలని చెప్పేసి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. నా తరపున, మా ఛానల్ తరపున వీలైనంత సపోర్ట్ అయితే 100% చేస్తాం. థ్యాంక్ యూ. సో సైనింగ్ ఆఫ్ తేజ.